బాబా ఒక్కొక్కసారి చాలా కోపానికి వచ్చేవాడు, ఆ. కొంతమంది తిట్టేవాడు కదా, అట్లా ఎందుకు? చెప్పాడుగా బాబాగా, తిట్టేది మిమ్మల్ని కాదురా, వేరే కళలు తిరుగుతున్నారు, వాళ్ళు ఉండేటువంటి జబ్బు కావచ్చు, దుర్గుణాలు కావచ్చు, వాడికి వచ్చేటువంటి కీడు కావచ్చు, ఆ కీడు పట్ల మనకెట్టవంటి అలాగే అవర్షన్ ఉంటుందో ఆ అవర్షన్ ఆయనలో కనిపించేది, వ్యక్తం వేసేసి ఒకసారిగా పోయాడు. కాబట్టి నేను ఎవరిని తిట్టాను, నేను ఆశీర్వదిస్తున్నాను, ఆశిస్తున్నాను, నాకు ఎవరి మీద కోపం రాదు. ఆ ఇటుక విరిగిపోయినప్పుడు బాబా చాలా బాధగా దాని వైపు చూస్తూ కూర్చున్నారు అన్నారు. అట్లాంటివి ఏమి ఉండదు కదా సార్? బాధగా చూసిండొచ్చు, తప్పే ఉందంటే. కోపడాల మామూలుగా అయితే మాత్రం కోపడేవాళ్ళు, అందరూ కోపడతారేమోనని భయపడ్డారు. ఆయన దానికి పట్టించుకోవాలి, ఆ మాట అన్నాడు. ఇంకా రాసేటప్పుడు నీరు గార్చారంటే ఇవంతా కాదు, కానీ ఆయన మామూలుగా ఆయన ధోరణిలో చెప్పుకుంటారు. కొద్దిగా డ్రామాటిక్గా మనం రాసేటప్పుడు కొద్దిగా